ఇష్టానుసారంగా క్రియలు చేసే స్వాతంత్రము కానే కాదది. దేవుడిచ్చిన స్వాతంత్రం ఏంటంటే క్రియల చేత నీవు ధన్యుడు అని పిలువబడాలి. ప్రైజ్ ది లార్డ్. స్వాతంత్రం ఉంది కదా, విచ్చలవిడితనంగా ఇష్టానుసారంగా తిరిగి వీడెవడ్రా, వీడొక సన్నాసి, వీడొక పనికి మానని పిలువబట్టం కాదంట. స్వాతంత్రం ఇచ్చిన వినియోగించుకోనిటువంటి ధన్యుడని నిన్ను పిలుచుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. స్వాతంత్రం ఇచ్చాడు. యోసేపుకి తన ఇల్లంతటి మీద ఏమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. నేను రూపాయి తీసుకోవాలన్నా సరే నిన్ను అడిగి తీసుకుంటా యోసేపు అన్నాడు. యోసేపు ఎక్కడైనా దుర్వినియోగం చేసుకున్నాడా? చేసుకోలే. పాపం చేయడానికి అవకాశం వచ్చింది. తన ఇల్లంతటి మీద నమ్మకమైన వాడిగా ఎన్నుకున్నాడు. కానీ యోసేపు ఎక్కడైనా పోగొట్టుకున్నాడా? హల్లెలూయా. దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు. పండు తింటావా తినవా స్వాతంత్రం ఇచ్చాడు. కానీ తిని నాశనం చేసుకుంది అవ్వ. అవకాశాలు ఉంటాయండి స్వాతంత్రంలో కూడా. మనం పాడైపోవడానికి, నాశనం అయిపోవడానికి, బాగుపడడానికి అవకాశం ఉంది. స్వాతంత్రం ఇచ్చాడు కదా అని చెప్పి అవ్వ ఏం చేసింది? పండు కోసుకొని తినేసింది. చావు తెచ్చుకుంది, నాశనం తెచ్చుకుంది. స్వాతంత్రం లేదా? ఉంది. కానీ విచ్చలవిడితనానికి అవకాశం లేదు. ఇష్టం వచ్చింది తిను, ఇష్టం వచ్చింది తాగు, ఇష్టం వచ్చింది ధరించు, ఇష్టం వచ్చింది మాట్లాడు అని ఇక్కడ దేవుడు చెప్పట్లా. స్వాతంత్రం ఉంది కానీ నియమాలు ఉన్నాయి. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, రక్తం పెట్టి కొనబడ్డావు. ఆషామాషిగా నేను కొనలేదు, నా ప్రాణం పెట్టి నేను సంపాదించాను తల్లి, తండ్రి, నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈ స్వాతంత్ర నియమాలలో గుండా వెళుతున్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట దేవుడు మాట్లాడుతూ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకూడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు కానీ మరలా మీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోవద్దు మీరు. దేవుని బాధ ఏంటంటే ఈ ఆంక్షలు ఎందుకు పెట్టాడంటే మరలా మనకు నచ్చినట్లుగా బ్రతికి మరలా మన మెడ మీదకి కాడి మూసుకుంటాం. ఈ పొలం దున్నేటువంటి ఎద్దుల మీద కాడి ఉంటది కదా, ఆ కాడి ఎందుకు పెడతారు? ఆ కాడి లేకపోతే ఎద్దు